హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చేపలు, ఫిషింగ్ హార్బర్ అంతా మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడైతే కొద్దిసేపు ఆగాము బీచ్ చూడటానికి. బీచ్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి ఏమున్నాయి అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారా, చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడంతా బోట్లు అయితే ఉన్నాయి. బోట్లలో నుంచి రొయ్యలు అవన్నీ బండిలో వేస్తున్నారు. బోట్ లోపల రొయ్యలు, పీతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక బుట్టలో వేసుకొని పైన బండిలో అయితే వేస్తున్నారు. ఒక్క బోట్లోనే ఇన్ని రొయ్యలు తీస్తున్నారంటే ఇంకా ముందుకు వెళ్తే ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ కూడా చాలా చేపలు ఉన్నాయి. బోట్లో నుంచి తీసిన చేపలు, రొయ్యలు అన్నీ ఇక్కడ బండిలో అయితే వేస్తున్నారు. చూసారు కదా ఎన్ని రొయ్యలు, చేపలు అయితే ఉన్నాయో ఈ బండిలోని. ఇంకా ముందుకు వెళ్ళి లోపల ఎన్ని చేపలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది చూపిస్తాను. మేము మార్నింగ్ 6:30కి అయితే వచ్చాము. 6:30కే చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఎక్కడ చూసినా జనము, చేపలు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. ఈ బండి మీద పీతలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఈ జనంలో లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ బండి మీద కూడా చేపలు ఉన్నాయి. కిందనైతే నెత్తలు ఉన్నాయి చూసారా, రొయ్యలు. ఈ చేపలు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో బోట్లోని. ఇక్కడైతే బుట్టల్లోని పీతలు, రొయ్యలు చాలా ఉన్నాయి. బుట్టలతోనే అమ్ముతారు. ఇక్కడ కొనుక్కోవాలి అనుకుంటే బుట్టలతోనే కొనుక్కోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బుట్టలతోని, కేట్లతోని అలానే కొనుక్కుంటారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో కొనుక్కోటానికి. ఇతనైతే డ్రమ్లో నుంచి రొయ్యలు తీస్తూనే ఉంటున్నారు అలాగనా. ఇక్కడ బుట్టలతో చేపలు ఉన్నాయి. నాకైతే ఎక్కడ చూసినా రొయ్యలే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూసారు కదా ఎన్ని రొయ్యలు ఉన్నాయో. వీళ్ళైతే చేపలు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. బయటకు వెళ్ళి చేపలన్నీ అమ్ముతారు. నేనైతే ఈ చేపలన్నీ చూస్తూ అలా నించొని ఉండిపోయాను. పక్కన అయితే చాలా చేపలు ఉన్నాయి. చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. ఇవన్నీ కానాగడతలంట. బ్యాగ్లోని, టబ్లోని చాలా చేపలు ఉన్నాయి. రకరకాల చేపలు. చెప్పాను కదా చేపలన్నీ బుట్టలతోనే అమ్ముతారని. ఇవి బేరం ఆడి తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు బోట్లు అయితే చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద బోట్ అయితే ఉందో. లైన్గా బోట్లు అయితే చాలా ఉన్నాయి. ఈ బోట్లలో నుంచే చాలా చేపలు అయితే తీస్తున్నారు. ఈ బోట్లో నుంచి చేపలు అయితే ఎలా తీస్తున్నారో చూసారా. బోటుకి పైన అయితే తాడులు అయితే తీస్తున్నారు. బోట్ లోపలైతే బుట్టలతోని చేపలు తీసి అమ్ముతున్నారు. చూసారు కదా ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే టేక్ చేపలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఇవి టేక్ చేపలు అంట. ఇంకా పక్కన పొడుగ్గా ఏవో చేపలు ఉన్నాయి. ఇక్కడ బండితోని ఐస్ అయితే వచ్చింది. ఈ ఐస్ అంతా బోట్లో ఉండే చేపల కోసం అంట, పాడవకుండా ఉండటానికి. చూసారు కదా ఎంత ఐస్ ఉందో, భలే చల్లగా ఉంది. యువతల వైపు అంతా పచ్చి చేపలు చూసారు కదా, అవతల వైపు అంతా ఎండు చేపలు ఉంటాయి. ఇక్కడంతా ఎండు చేపలే అమ్ముతున్నారు. ఇక్కడ నెత్తళ్ళు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద చేప అయితే ఉంది. ఈ చేప చూసారా ఎంత పెద్దది ఉందో. చాలా బరువు కూడా ఉంది చేప. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. చూసారు కదా ఎంత పెద్ద చేప ఉందో. లోపల కాకుండా బయటకు వస్తే ఇలా అయితే వంతులతో అమ్ముతారు, బుట్టలతో కాకుండా. మేము ఇక్కడ రొయ్యలు అయితే కొనుక్కొని అక్కడే చేయించేస్తున్నాము. ఇంటికి వెళ్ళి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అయితే చాలా త్వరగా చేసి ఇచ్చేస్తారు. చూసారు కదా అప్పుడే ఎంత ఫాస్ట్గా చేస్తారో. ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్ళాను చేపలు తీసుకోవటానికి. బుట్టలతో చేపలు వద్దు అని ఎందుకు అనుకుంటే ఇక్కడైతే వంతులతో అమ్ముతారు. ఇక్కడ నేను 2 వంతుల చేపలు అయితే తీసుకున్నాను. కానాగడతలు అయితే తీసుకున్నాను.
ఆవిడ దగ్గర చేపలు తీసుకొని ముందుకు అలా వెళ్తూ ఉంటే ఇక్కడైతే పెద్ద రొయ్యలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద రొయ్య ఉందో. ఇక్కడ చందువాలు అయితే ఉన్నాయి. ఇవి సముద్రపు చందువాలంట. చాలా తెల్లగా ఉంది చేప. ఇక్కడ చేపలు కొనుక్కొని బయటికి తీసుకెళ్ళి అమ్ముతారు కదా, వాళ్ళ కోసం అయితే ఐస్ అయితే అమ్ముతున్నారు. లోపల చాలా ఐస్ అయితే ఉంది. వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. చేపలు పాడవకుండా ఉండటానికి వాటి మీద ఐస్ అయితే వేస్తున్నారు. ఇక్కడ కొనుక్కొని మేము ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గర చేపలు రొయ్యలు అవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళి చేపలు అయితే వండాలి. తీసుకున్నవన్నీ నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఇప్పుడైతే చేపల పులుసు కోసం అయితే నేను కొన్ని చేపలు అయితే తీసుకున్నాను. ఈ చేపలని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చేపల్లో వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగిన చేపల్లోని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని చేపలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ఇంతకు ముందే టమాటో పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ టమాటో పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం టమాటో పేస్ట్ వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. చేపల పులుసులో కారం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో వేసుకుంటున్నాను. పులుపుకి తగ్గగా వేసుకున్నాను. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మూత తీసి చూసాక ఇలా పులుసు అంతా మరిగి ఉంటుంది కదా, ఇందులో చేపలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని చేపలన్నీ వేసాక చేపల్ని మరొకసారి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేపల్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే చేపల పులుసు దగ్గరికి మరిగిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇదంతా జాగ్రత్తగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మసాలాలు ఏమీ వాడలేదు. సముద్రం చేపలు ఇలా పులుసు పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడి వరకు నా వీడియో చూసారు కదా, నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.